మీటింగ్ ఉందని తెలుసు కదా ప్రసాద్, ఇంత లేట్ ఏంటి? ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోతుంది కార్తీక్. మేకులు కొట్టించుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్లాస్టర్ చూసావా? కార్బన్ సెన్లో కూడా ఇన్ని రబ్బర్ లేదు నేను. మరీ ఓవర్గా చెప్తావు ప్రసాద్. బానే పనిచేస్తున్నాయిగా. బాగానే పనిచేస్తున్నాయా? నీ బొంద కార్తీక్. ఈ ల్యాప్టాప్ పొరపాటున పురావస్తు శాఖ వాళ్ళకి దొరికితే అశోకుడు అప్పుడప్పుడు ఆట విడుపుగా వాడుకునే ల్యాప్టాప్లని కళ్ళకద్దుకుంటారు తెలుసా? అవును కార్తీక్, యూట్యూబ్ ఓపెన్ చేసి మావిడాకులు అని టైప్ చేస్తే మొగల్ రేకులు వీడియోలు ఓపెన్ అవుతున్నాయి. మరే మొన్న గాయత్రికి ఐ లవ్ యూ అని మెయిల్ చేస్తే నీరజ గారికి వెళ్ళిపోయింది. ఆవిడకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సరిపోయింది కార్తీక్. లేకపోతే ఒడ్డు మీద పడిన పిత్తబరగలాగా గిల్ల 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 కొట్టుకునేవాడిని నేను. ప్రసాద్, హౌ డేర్ యూ సే దట్? కామన్ సెన్స్ లేదా అలాంటి మెయిల్స్ పెట్టడానికి? నువ్వంత హార్ష్ గా మాట్లాడక గాయత్రి, నేను హర్ట్ అవుతాను తెలుసా? ये क्या बात कर रहा है कार्तिक? दिमाग नहीं है क्या इसको? రావు గారు తెలుగులో తిడుతుంది కానీ హిందీలో నేనంటే ఇష్టం అని చెప్తుంది కార్తీక్ అండి. బాబు నీ పులిహోర ఆపితే టాపిక్ లోకి వెళ్దాం. రావు గారు, ఈ టౌన్స్ లో జంక్షన్స్ దగ్గర సిమెంట్ దిమ్మల మీద పొలిటీషియన్ తలకాయలు విగ్రహాలుగా పెడతారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. శ్రావణి తల ల్యాప్టాప్ మీద అతికించినట్లేదు. ప్రసాద్ గారు, మైండ్ యువర్ టంగ్. ఇది నిలబడినా అంతే ఉంది అండి సార్. నేను మీతో మాట్లాడుతుంటే రావు గారికి ఆన్సర్ ఇస్తారేం మీరు? ఇప్పుడు నీకు అర్జెంట్ గా పని ఉందా శ్రావణి? లేదు. మన స్టోర్ రూమ్ లో కన్నం ఉంది. ఆ కన్నంలో ఎలక ఉంది. నువ్వు కూడా అందులోకి వెళ్ళి ఆ ఎలక ఏం చేస్తుందో రిపోర్ట్ రాసుకుంటారా. నా హైట్ గురించి కామెంట్ చేస్తుంటే మీరేమనరేంటి కార్తిక్?